హాయ్ అండి. వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు జీవన చక్రం. రచయిత శ్రీనివాసరావు తిరుక్కోవలూరు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఆగస్టు నెల 2023లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. సత్యం చనిపోయి ఆ రోజుకి 12వ రోజు. అతని మరణం కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న 40 ఏళ్ల సత్యానికి బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది. సత్యం అంతనంత దూరాలకు ఎగిరిపోయి అతనిపై ఆధారపడ్డ భార్యాబిడ్డల్ని దిక్కులేని వారిగా మిగిల్చాడు. ఆ కుటుంబానికి అనంత శోకసంద్రంలోకి నెట్టేసిన సత్యానికి 2 పిల్లలు. కొడుకు 10వ తరగతి, కూతురు 7వ తరగతి చదువుతున్నారు. అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నపళంగా కనుమరుగయ్యేసరికి సత్యవతికి గుండెలు పగిలేలా రోదించింది. ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి భోరున విలపించింది. ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది. భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందో అని. ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలన్నట్లుగా జరిగిపోయింది. దూరభారాల నుంచి వచ్చిన బంధుగణమ చాలామంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊళ్లకు ప్రయాణమైపోయారు. చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సత్యానికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరాబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు. చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 5 అంకెల జీతంలో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురి పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది. తమ్ముడు భార్యాపిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెప్తుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే. పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగో ఊరుకోదని తెలిసి పెద్ద కర్మల ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని ఖరాఖండిగా నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామం ఆలోచనలు ఇంచుమించు అలానే ఉన్నాయి మరి. తన అన్నయ్యలాగే 10,000 రూపాయల సాయాన్ని ఎలాగో అందించాడు. తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్యమంతనాలు జరిపి మరీ దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోబుట్టు అయిన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది. తను ఆడపిల్ల, అంటే మెట్టినింటి పిల్ల. తమ్ముడికి తనేం సాయం చేయగలదు? అయినా కానీ తమ్ముడు పెద్ద కర్మకి తన వంతుగా 5,000 రూపాయలు ఇవ్వనే ఇచ్చింది. ఇంతకన్నా తను చేసేదేమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే భాష చేసుకుంది. అందరికీ రకరకాల ఆలోచనల కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన 2 కొడుకులకి, కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని, చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కారం ఆలోచించాలని మరీ చెప్పింది. ఉదయం 8 గంటల వేళ జానకమ్మ కోరుకున్నట్లుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశమయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనసుల్లో తమ్ముడు కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడిపోతుందో అన్న ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటికే అక్కడ వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది. పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ, చెప్పమ్మా, ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనలోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూరుస్తూ, మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు. ఆయన మన నుండి దూరమయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువును అటకెక్కించేశాడు. ఇప్పుడు వాడు మనకు దూరం అయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చిపడింది. వాడు ఎలాగో కుదురుగా చదువుకోలేకపోయాడు. తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న 3 బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్యగారు, మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం? కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం. మాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది.
ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలు పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు. మనసులో నలుగుతున్న అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టిందామె, కాస్త చాకచక్యం ప్రదర్శిస్తూ. బంగారం లాంటి భవిష్యత్తున్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు? సూటిగా ప్రశ్నించింది జానకమ్మ. ఆ అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా, లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని. మాకంత స్తోమత లేదు. మా పిల్లలతోటే మాకు బాండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలకు సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది. అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారంగా అయిపోతున్నాయి. ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది? అవినాషి తన 10th క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమే, మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి. కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడు కొడుకు బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాల్ని బయటపెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లలలో అంతగా పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మూగబోయింది. జానకమ్మ తన ముగ్గురి పిల్లల నుంచి ఇలాంటి సమాధాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది. కొన్ని క్షణాల అనంతరం గొంతు పిగుల్చుకొని, ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు జీవితాల్లో స్థిరపడ్డారు. అందుకని నా మాటకి విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం భార్యాబిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితానికి ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటని బయటపెట్టింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తన లేచింది. అదెలా కుదురుతుంది? నలుగురికి సరిసమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా? తన గొంతును పెద్దగా హెచ్చరించింది ఆమె. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అందరి మొహాల్లోనూ రంగులు మారాయి. అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది. ఆ అత్తగారి ఆలోచనలకి ఆమె కాస్త నివ్వెరపాటు గురైంది. ఆ అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు అనుకుంది. ఆ వాతావరణం సత్యవతి మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోని అనేక కృతజ్ఞాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా 5 సభ్యులు జానకమ్మ ప్రతిపాదనను తిరస్కరిస్తూ పెద్ద కోడలికి మద్దతుగా నిలిచారు. జానకమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువుగా నీరు గారిపోయిందామె. స్వార్థం హెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోపల ఎంతగానో కుమిలిపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లలో టిఫిన్లు తీసుకొచ్చి అందరికీ అందించింది. చంద్రశేఖరం, రామం, సుభద్రలు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు. వాతావరణం నిశ్శబ్దంలో నిండిపోయి భారంగా మారిపోయింది. ఆ 5 తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలిచేసుకుంటున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్లు ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు. జానకమ్మ మాత్రం అంతులేని వేదనా భారంతో తన టిఫిన్ ప్లేట్ను పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయతంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండో కోడలు కలుగజేసుకుంటూ, అత్తయ్య, మీ బాధ్యత మాది. మీకేం కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడతాం. మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవ అభిమానాన్ని చాటుకుంటున్నట్లుగా. జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నిట్టూరుచి, ఏమీ అనుకోవద్దమ్మా, 50 ఏళ్లుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా. అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది. సత్యవతి మొహంలో దేదీప్యమైన ఒక వెలుగు కనిపిస్తోంది. అత్తయ్య గారు, నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరింతగా దిగులు పడద్దు. నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను. పిల్లల గురించి ఆయన కన్నా కలలు తప్పక నెరవేరుస్తాను. నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంత మాత్రం కోరుకోవడం లేదు. నాకు ఇల్లు వద్దు.
ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధ ఆప్యాయతలు మాత్రమే చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు. నా ఒంట్లో బలముంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలవా నేను నా కుటుంబాన్ని ముందుకు సాగించుకుపోవటానికి? ఈ ఇల్లు మనందరిది. నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందచేయండి చాలు అంది సత్యవతి మొక్కవని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రతిస్ఫటిస్తూ. సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిల్చుండిపోయారు. తినటానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు. కన్నవారు ఏదో ఆశ చూపినట్టున్నారు. ఆ అండ చూసుకొనే ఇలా మాట్లాడుతోంది అని అనుకున్నారు ఈసడింపుగా. నీ పిల్లలకు ఆ పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరూ ప్రశ్నించదలుచుకోలేదు. ఆ ప్రశ్న మరొక సమస్య అంకురం అవుతుందని అది తమకు సంబంధం లేని అంశగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య ఇంత సునాయాసంగా పరిష్కారం అయిపోయినందుకు వారందరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. తుఫాను వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది. చేయి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన రైలు గంటో అరగంటో అటు ఇటుగా ఉండటంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు. ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావటం, మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకు రమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం. సరిగ్గా అప్పుడే సత్యవతి, అక్కర్లేదు బావగారు, నేనున్నానుగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తోందామ. ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉంది. శ్రమైక జీవిత సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి. అందరూ ఆశ్చర్యంతో ఆమెను గుట్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. నేను నా కుటుంబము ఎవరికీ భారం కాకూడదని నా భర్త స్థానాన్ని బాధ్యతల్ని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరదామా అంటూ అక్కడ నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళకు నమస్కరించింది సత్యవతి. జానకమ్మ కళ్ళల్లోంచి ఒక్కసారిగా నీడు సుడు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి, విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చంపలపై ధారలుగా కడుతున్నాయి. అవి ఆనంద బాష్పాలో, కన్నీటి సుడుల్లో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దైపోతోంది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకుని ముందుకు నడిపిస్తోంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకుని సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేసింది. కుటుంబ సభ్యులంతా ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకుని ఆటోలో కూర్చున్నారు. సత్యవతి చెక్కు చెదర్ని ఆత్మసంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతోంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బరంగా చూస్తున్నారు. ఇవేవీ పట్టని సత్యవతి తన ఆటో గమ్యం వైపు పరుగులు తీయిస్తోంది. అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ. ఆమె బయలుదేరింది వారందరికీ వీడుకోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తరిద్దామని. ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనేలేవు. సత్యవతి తన నరనరాల మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటో నడుపుతోంది. జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతిలా కనిపించడం లేదు. ఆగిపోయిన తన కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న చిన్న కొడుకు సత్యమే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.